చేస్తే చెన్నై, బెంగళూరు, ముంబాయి ఇవన్నీ ఎవడదని చెప్పుకోవాలో తెలియదు. అమరావతిలో కనుక అట్లా చేయగలిగితే ఏం చెప్పినట్టు దాన్ని కొత్తగా సృష్టించగలిగితే రాబోయే 10-15 ఏళ్ళు అదే పరీక్ష తెలుగుదేశానికి. అది సక్సెస్ చేసి చూపించగలిగితే వీళ్ళకి తిరుగుండదు ఇక. ఆ స్థాయిలో ఇప్పుడు ఇంకా గూగుల్ లాంటి వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదేమోలేండి ఈ 5 ఏళ్లలో ఈ 8 ఏళ్లలో 25 ఏళ్ళు వీళ్ళు చెప్పుకునేది అదే చెప్తారు కదా భవిష్యత్ తరాలు కూడా. అంటే క్వాంటమ్ కంప్యూటర్ లాంటిది ఏమన్నా ఇక్కడ పూర్తిగా మొదలైతే అప్పుడు ఏమన్నా వస్తాయేమో. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ కి ఇంకా దాని క్లారిటీ ఎవరికి లేదు, అది ఏం చేస్తుంది ఏంటనే. మొన్న ఏదో శంకుస్థాపన జరిగినట్టు జరిగింది. నేను అనేది దాని వలన డెవలప్మెంట్. ఇప్పుడు ఏఐ గురించి అందరికి తెలిసిందండి, మొన్నటిదాకా ఏఐ హబ్ అన్నారు, ఇప్పుడు అకస్మాత్తుగా ఏఐ పక్క వెళ్ళిపోయి క్వాంటమ్ అంటున్నారు. ఏఐ వాళ్ళు అక్కడికి రాలి అక్కడికి వచ్చారు గూగుల్. కాబట్టి ఆ తేడా ఉందన్నమాట. సార్ మరొక అంశం కూడా రఘురామకృష్ణరాజు గారి పోరాటం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంటే మొత్తం సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రచారమే జరుగుతోంది దాని మీద. రఘురామకృష్ణరాజు గారు ఒక గుడి రామాలయం గురించి పోరాడుతున్నారు, ఓకే. అయితే ఇది రఘురామకృష్ణరాజు వర్సెస్ దళిత క్రిస్టియన్స్ అనే విధంగా వెళ్ళిపోతుందా? అంటే ప్రాక్టికల్ గా తీసుకెళ్లే వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు, కానీ అక్కడ జరిగినటువంటి ఇష్యూ అయితే ఖచ్చితంగా ఒక దగా, హిందువుల్ని దగా చేయటం, ఏళ్ల తరబడి ఉన్నటువంటి గుడిని శిథిలావస్థకి చేర్చే కుట్ర జరిగింది.